చల్లదనం కోసం చాలా రకాల ఐటమ్స్ మనం ఫ్రిడ్జ్లో పెడుతుంటాం కదా. మరి ఆ ఫ్రిడ్జ్లో అంత కూలింగ్ ఎలా వస్తుందో తెలుసా? ఈ ఫ్రిడ్జ్లో కూలింగ్ రావడానికి సిఎఫ్సి అంటే క్లోరోఫ్లోరో కార్బన్ అనే ఒక రకమైన లిక్విడ్ గ్యాసెస్ని ఇన్బిల్ట్గా ఫిల్అప్ చేస్తారు. రిఫ్రిజిరేషన్ సైకిల్లో భాగంగా ఈ కూలెంట్ గ్యాసెస్ అనేది వేపర్ ఫామ్లోకి అండ్ లిక్విడ్ ఫామ్లోకి చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఈ క్లోరోఫ్లోరో కార్బన్ అనే గ్యాస్ వల్లనే ఈ ఫ్రిడ్జ్ లోపల అంత కూలింగ్ జనరేట్ అవుతుంది అనమాట. ఇంతకీ ఈ ఫ్రిడ్జ్ లోపల ఈ రిఫ్రిజిరేషన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, దానివల్ల కూలింగ్ ఎలా జనరేట్ అవుతుంది అనేది ఇప్పుడు షార్ట్ ఫామ్ లో తెలుసుకుందాం. ఈ రిఫ్రిజిరేషన్ ప్రాసెస్ జరగడానికి ఫ్రిడ్జ్ లో కొన్ని ఇంపార్టెంట్ పార్ట్స్ అనేవి ఉంటాయి. అవి కంప్రెసరు, కండెన్సరు, ఎవాపరేటరు, ఎక్స్పాన్షన్ డివైస్ అని. వీటన్నిటితో పాటు ఇందాక మనం మాట్లాడుకున్న సిఎఫ్సి కూలెంట్ గ్యాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ముందుగా ఈ ఫ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ మనం చూసినట్టయితే ఫ్రిడ్జ్ బాడీ మొత్తం థర్మోకోల్ మెటీరియల్ తో డిజైన్ చేసి ఉంటారు. అవుటర్ లేయర్ మాత్రమే ఫైబర్ ఆర్ షీట్ మెటీరియల్ తో ప్యాక్ చేసి ఉంటారు. అలాగే బయట గాలి లోపలికి, లోపలి గాలి బయటకు వెళ్ళకోకుండా ఈ డోర్ మొత్తం రబ్బర్ గాస్కెట్ తో ప్యాకింగ్ చేసి ఉంటారు అనమాట. ఫ్రిడ్జ్ టాప్ పోర్షన్ లో ఎవాపరేషన్ ఛాంబర్ అనేది ఉంటుంది. దీని లోపల చిన్న చిన్న కాపర్ ట్యూబ్స్ అనేవి చుట్టబడి ఉంటాయి. దీన్ని ఎవాపరేటర్ అంటాము. ఈ ఛాంబర్ నుంచే కూలింగ్ అనేది ఫ్రిడ్జ్ మొత్తం స్ప్రెడ్ అవుతుంది అనమాట. అలాగే ఈ ఫ్రిడ్జ్ బ్యాక్ సైడ్ చూసినట్టయితే ఇక్కడ కండెన్సర్ అనేది ఉంటుంది. కండెన్సర్ కూడా కాపర్ ట్యూబ్స్ తో డిజైన్ చేయబడి ఉంటుంది. ఇక్కడ మనకి కనిపించట్లేదు ఎందుకంటే మొత్తం ప్యాక్ చేయబడింది కాబట్టి ఈ లోపల ఉంటుంది కండెన్సర్ అనేది. ఇప్పుడు ఈ ఫ్రిడ్జ్ కు పవర్ సప్లై ఆన్ చేయగానే ఫ్రిడ్జ్ లోపల రిఫ్రిజిరేషన్ సైకిల్ ఎలా జరుగుతుంది, కూలింగ్ ఎలా జనరేట్ అవుతుందో చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. ఈ పవర్ సప్లై ఆన్ చేయకముందు ఇనిషియల్ గా కండిషన్ ఎలా ఉంది, ఈ ఫ్రిడ్జ్ లోపల కూలింగ్ అనేది ఏమాత్రం లేదు, టెంపరేచర్ నార్మల్ గా ఉంది. అప్పుడు ఈ కాపర్ ట్యూబ్స్ లోపల మొత్తం సిఎఫ్సి గ్యాస్ అనేది ఫిల్అప్ చేయబడింది. ఇప్పుడు వన్స్ పవర్ ఆన్ చేసాం, పవర్ ఆన్ చేయగానే కంప్రెసర్ ఆన్ అవుతుంది. ఇనిషియల్ గా కంప్రెసర్ ఆన్ అయ్యి ఆ సిఎఫ్సి కూలెంట్ గ్యాస్ ఏదైతే ఉందో అది సర్క్యులేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. ఇనిషియల్ గా ఈ కంప్రెసర్ స్టార్ట్ అయినప్పుడు ఈ కంప్రెసర్ అనేది ఫ్రిడ్జ్ లోపల ఉన్న లో ప్రెజర్ హై టెంపరేచర్ తో ఉన్న కూలెంట్ గ్యాస్ ను అబ్జర్వ్ చేసుకుంటుంది. అబ్జర్వ్ చేసుకుని హై టెంపరేచర్ హై ప్రెజర్ కి కన్వర్ట్ చేస్తుంది అనమాట. అలా హై ప్రెజర్ హై టెంపరేచర్ ఉన్న కూలెంట్ గ్యాస్ కండెన్సర్కి వెళ్తుంది. అంటే ఫ్రిడ్జ్ బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, ఆ కండెన్సర్కి వెళ్తుంది. ఆ కండెన్సర్ ఏం చేస్తుందంటే అందులో ఉన్న టెంపరేచర్ మొత్తం బయటకు పంపించేస్తుంది. బయటకు పంపించేసి దాన్ని కూల్ చేస్తుంది అనమాట. అలా కూల్ చేసిన కూలెంట్ గ్యాస్ తిరిగి ఎక్కడికి వెళ్తుంది, ఎక్స్పాన్షన్ డివైస్కి వెళ్తుంది. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఈ ఎక్స్పాన్షన్ డివైస్కి వచ్చి దాని యొక్క ప్రెజర్ అనేది తగ్గుతుంది. అలా ప్రెజర్ తగ్గిన తర్వాత తిరిగి ఎక్కడికి వెళ్తుందంటే ఈ ఫ్రిడ్జ్ పైన టాప్ పోర్షన్ లో ఎవాపరేషన్ సెక్షన్ అని చూసాం కదా, ఆ ఎవాపరేషన్ సెక్షన్ లోకి వెళ్తుంది. అలా ఎవాపరేషన్ ఛాంబర్ లోకి వెళ్ళిన ఈ కూలెంట్ గ్యాస్ ఆ ఛాంబర్ మొత్తం బాగా కూల్ చేస్తుంది. అక్కడ నుండి ఫ్రిడ్జ్ మొత్తం కూలింగ్ స్ప్రెడ్ అవుతుంది. అయితే ఈ ఫ్రిడ్జ్ ఎంత కూలింగ్ కావాలనేది మాత్రం ఒక థర్మోస్టాట్ స్విచ్ ద్వారా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. కూలింగ్ బాగా ఎక్కువ అయినప్పుడు ఈ కంప్రెసర్కి వెళ్ళే పవర్ను ఈ థర్మోస్టాట్ స్విచ్ అనేది కట్ ఆఫ్ చేస్తుంది. తిరిగి కూలింగ్ తగ్గినప్పుడు కంప్రెసర్కి పవర్ను పంపించేస్తుంది అనమాట.